అందరికీ నమస్తే. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సూసైడ్ లెటర్ రాశాడు. ఏమనంటే కాంగ్రెస్ నాయకుల వేధింపులు, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసిండు ఆయన. ఆ ఆత్మహత్యకు సంబంధించిన లేఖ కూడా రాసిండు, ఒక సూసైడ్ లెటర్ కూడా ఉంది. సరే, చనిపోతే చనిపోయిండు, కానీ ఒక బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకుంటే అది కూడా అధికార పార్టీ నేతల అధికార దాహం, అధికారం ఉంది కదా అని ఆ దర్పణంతో కేసు పెడితే ఆత్మహత్య చేసుకుంటే బీజేపీ నేతలు ఏమైపోయినరు? బీజేపీ ఎట్లా స్పందించాలి? ఒక మండలాధ్యక్షుడు ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఆయన పర్సనల్ ఇష్యూ కాదు కదా. మరి బీజేపీ ఎందుకు స్పందించలేదు? ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ప్రెసిడెంట్ ఉత్తగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఏదో పోయిస్తామని కాదు. అసలు బీజేపీ కార్యకర్తలు సఫర్ అవుతున్నారు, బీజేపీ నేతలు కాంగ్రెస్తో ఊరేగుతున్నారు అనేది అర్థమవుతుంది క్లియర్గా. అధికార పార్టీని ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. కనీసం వాళ్ళ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే కూడా బీజేపీకి ఉన్నదే చాలా తక్కువ మంది కార్యకర్తలు, వాళ్ళు కరడుగట్టిన కార్యకర్తలు, కానీ ఆ కార్యకర్తలు కూడా అండగా నిలబడదా బీజేపీ పార్టీ? నేను మీకు అన్ని విషయాలు చెప్తా. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇగో ఇక్కడ ఈ మనిషి చనిపోయింది, బ్లర్ చేసినాం కావాలని. నా చావుకు కారణం రుద్రభట్ల సంతోష్, గాలి మధు, ఇంకా చింతకింది ఎవరో పేర్లు ఉన్నాయి. ఏమని రాసిండి? నా మీద తప్పుడు కేసులు పెట్టించి, వీరు నా పైన రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టను తీశారు. నా చావుకు కారణమైనరు. నేనే తప్పు చేశానని చేసేటువంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా నిలబడాలి, నా కుటుంబాన్ని కాపాడాలి. వేములపల్లి మండలంలో రాజకీయాలు, కుటిల రాజకీయాలు ఉన్నాయి. ఇక రాసి లాస్ట్కు భారత మాతకి జయని రాసిండు చనిపోయే ముందు. బీజేపీ కార్యకర్త మధుకర్ చనిపోతే కనీసం స్పందించరా? ఇంకో ఇతను బీజేపీ కనువుతూనే ఉన్నాడు, ఇంకా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. 45 years ఫ్యామిలీ ఉంది ఆయనకి. బీజేపీ కార్యకర్తలు ఎక్కడ పోరు. బీజేపీలో ఉండే లీడర్లు పోతారేమో అటు ఇటు, కానీ బీజేపీ కార్యకర్తలు కరడు కట్టిన కార్యకర్తలు ఏ పార్టీకి పోరు. వాళ్ళు బీజేపీలో ఉంటారు, అధికారం వచ్చినా రాకపోయినా, ఏ పదవి వచ్చినా రాకపోయినా. అట్లాంటి కార్యకర్తలు చచ్చిపోతే అది కూడా అధికార పార్టీ, ఇక్కడ అధికార పార్టీ ఉందనే కదా వాళ్ళు ఎవరో కేసు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ కేసు అంట, మళ్ళీ అది కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిర్రంట. పోలీస్ స్టేషన్లో కేసు అయ్యిందంట, ఎఫ్ఐఆర్ అయిందంట. చేస్తారు, ఎందుకు చేయరు? పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏమున్నది? కాంగ్రెస్ వాళ్ళు పేపర్ రాసేస్తే వాళ్ళు కేసు పెట్టేస్తారు. తర్వాత విషయాలు తర్వాత. కేసు పెట్టించి వేధింపులకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు ఇక్కడ బీజేపీ నేతలు ఎట్లా, అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, బీజేపీ మొత్తం కదలాలి. అసలు ఇక్కడ నాకు అనిపించిందా? ఒక మండలాధ్యక్షుడు చచ్చిపోతే కూడా బీజేపీ పార్టీకి చలనం లేదు. రామచంద్రరావు గారు అయితే ట్వీట్ చేసిండు, వదిలేసిండు, ఇంకా పోతాడేమో అంతా అయిపోయినాక. కానీ అది కాదు కదా కార్యకర్తలకు ధైర్యం చెప్పే పద్ధతి. ఇక ఇద్దరు కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు అయితే ఖండించినట్టు కూడా నాకైతే కనబడలేదు. బండి సంజయ్ గారు ఏమో నేను ఢిల్లీలో ఉన్నా వస్తున్నా అన్నాడు, వచ్చింటాడు బహుశా. అది కాదు కదా కావాల్సింది. అధికార పార్టీ మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, ఎవ్వరు మాట్లాడలే. వీళ్ళు ఎవరు మాట్లాడనే లేదు. ఓన్లీ ట్విట్టరు లేకపోతే ప్రెస్ నోట్ మాత్రమే పరిమితమైనరు. ఇక మీకోసం ఎందుకు కష్టపడాలి ఆ కార్యకర్తలు? బీజేపీకి ఉన్నది లీడర్లు కాదు, బీజేపీకి ఉన్నది కార్యకర్తలు మాత్రమే. ఆ కార్యకర్తలే బీజేపీని బతికిస్తా ఉన్నారు. ఏం పదవులు రాకపోయినా, ఏం లేకపోయినా. అసలు స్పందనే లేదే. ఎందుకు? అధికార పార్టీకి భయం అవుతుందా ఇక్కడ చూస్తే? లేకపోతే చాలా రోజులకి వెళ్ళి వాళ్ళు ములాఖత్ అయి ఉన్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మంచిగా ఈ చర్చ ఉంది. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందేమో, రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందేమో, ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టద్దు అని డిసైడ్ అయినరా? 2022లో ఖమ్మంలో ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు పోలీసులు కేసులు సేమ్. అప్పుడు రచ్చ చేసిండ్రు. రచ్చ చెయ్యాలని కాదు, కార్యకర్తలకు ధైర్యం ఉండాలి. అరే నాకేమనైతే మా లీడర్ వస్తాడు, నాకేమనైతే మా పార్టీ వస్తుంది, నాకేమనైతే మా వాళ్ళు ఉరికొస్తారు. ఏడుంది? ఒక మండలాధ్యక్షుడు చచ్చిపోతేనే దిక్కు లేకపోతే, కార్యకర్త, సామాన్య కార్యకర్త, ఊర్లలో ఉండే కార్యకర్త చచ్చిపోతే ఏమవుతుంది అసలు? ఆయన రాజు చచ్చిపోయింది. ఇంకేంది అనుమానం మీకు? వాళ్ళకున్న అనుమానం అంతా ఏంటంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాట్లాడొద్దు, మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు కేసు పెడితే మా కార్యకర్త చచ్చిపోయిందంటే నామూసి.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం విమర్శన చేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావద్దు. వీళ్ళ ప్రాబ్లం ఇదే. ఇక్కడ ఉండే బీజేపీ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని కోరుకుంటున్నారు. దానికోసమని మీ మండల అధ్యక్షుడు చచ్చిపోతే కూడా మాట్లాడరు. ఇక కార్యకర్తలకు ఏం భరోసా? మీ కార్యకర్తలు దేనికోసం కొట్లాడాలి, ఎందుకోసం కొట్లాడాలి? అన్ని పార్టీల కార్యకర్తలు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పనులు చేసుకొని బతుకుతారు. మీ గవర్నమెంట్ వచ్చింది లేదు, పనులు చేసుకొని బతికింది లేదు, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని పనిచేస్తారు. వాళ్ళకి అండగా నిలవాల్సిన టైంలో నిలవకపోతే బీజేపీ ఎట్లా ఎదుగుతుంది? బీజేపీ ఎట్లా ఆగుతుంది అసలు? నిజంగా కూడా చాలామంది కార్యకర్తలు ఫోన్ చేసి నాకు, అరే మా కార్యకర్త మా అధ్యక్షులు చచ్చిపోతే కూడా, మండలాధ్యక్షులు చచ్చిపోతే కూడా మా పార్టీ స్పందన ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుందా? ఎంత ములాఖతుంటే మాత్రం, ఎంత అధికార పార్టీతో ములాఖతుంటే మాత్రం, ఎంత రేవంత్తో ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం ఉత్తుత్త దానికైతే బయటకు వచ్చి అడమైన మాటలు మాట ధరంపూర్ అరవింద్, బండి సంజయ్, వీళ్ళు వాళ్ళు అసలు వీళ్ళ నోటికి అదిపే ఉండదు. అంటే వీళ్ళు ఓన్లీ కేసీఆర్ని అయితే తిడతారా, ఓన్లీ కేటీఆర్ని అయితే తిడతారా, ఓన్లీ బీఆర్ఎస్ని అయితే తప్పబడతారా, కాంగ్రెస్ని తప్పడరా? నేను రాజకీయాల గురించి మాట్లాడతలేను. మీ పార్టీ కార్యకర్తలు ధైర్యం చెప్పాలంటే అది కూడా ఆయన ఎందుకు చచ్చిపోయాడో లేఖ రాసింది కాబట్టి కనీసం ఆ చచ్చిపోయిన వాళ్ళనన్నా కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసు పెడితే కదా. అసలు ఎందుకు వేధించిండ్రు, ఎందుకు ఇట్లయింది, కనీసం ఒక 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 మాటనన్నా మేము ఉన్నామని ఒక ధైర్యమన్నా కార్యకర్తలకి. చాలా బ్యాడ్ సిచ్యువేషన్. బీజేపీ కార్యకర్తలు ధైర్యం కోల్పోయే వార్త ఇది. వాళ్ళ కష్టానికి మీరేం ఫలితం ఇయ్యరు. బీజేపీ కార్యకర్తలకు మీరు రూపాయి ఇయ్యరు. మీరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, వాళ్ళ బలంతోనే వాళ్ళనే రెచ్చగొడతారు, వాళ్ళే పోయి పనిచేస్తారు, వాళ్ళు తిండాలు తెచ్చుకుంటారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు. మీరు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళని మీరు ఏం చెయ్యరు. మీరు వార్డు మెంబర్ కూడా చెయ్యరు. జస్ట్ పార్టీ అని, హిందుత్వం అని, జై శ్రీరామ్ అని, జై భారత మాతకి జై అని పనిచేస్తారు. వాళ్ళు చచ్చిపోతే, అది కూడా అధికార పార్టీలో వేధింపులతో చచ్చిపోతే కూడా పట్టించుకోకపోతే, అధికార పార్టీ మీద నోరెత్తనికి భయపడితే ఏమవుతున్నట్టు? ఇంకా ఇట్లాంటివే కదా డొల్లతనం. ఇదే కదా డొల్లతనం. ఇట్లా ఊకుంటారా ఎవరన్నా? ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఇట్లా అయితే బీఆర్ఎస్లు ఊకుంటారా? ప్రభుత్వం మీద గయ్యమని లేవరా? ఒక కాంగ్రెస్ కార్యకర్త చచ్చిపోతే కాంగ్రెస్ లీడర్లు మాట్లాడరా? ఒక బీజేపీ మండల అధ్యక్షుడు చచ్చిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే మీరు ఎంత లాలూచి పడ్డారు గవర్నమెంట్తోనా? మీకు గవర్నమెంట్తో లాలూచి మీ బిజినెస్లు, మీ డబ్బులే ఇంపార్టెంటా? మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ ఎవరు అవసరం లేదా? అసలు ఇంతమంది లీడర్లు ఉండి ఏం లాభం? అసలు ఏమనుకుంటున్నారో, బీజేపీ ఏమనుకుంటుందో, బీజేపీ తెలంగాణలో ఉండాలనుకుంటుందా, అసలు కార్యకర్తలను కాపాడాలనుకుంటుందా? కార్యకర్తలు ఆలోచించుకోవాలి. బీజేపీలో ఉండే కార్యకర్తలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేని వాళ్ళు ఇక లేకపోతే విలీనం చేయండి కాంగ్రెస్లో, లేకపోతే ఒక ఆర్డర్ జారీ చేయండి. ఎక్కడ ఎంపీలు అక్కడ, ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ప్రభుత్వంతో కలిసి నడిచిపోతుంటే కార్యకర్తలు దేనికోసం పనిచేయాలి, ఎందుకు కొట్లాడాలి, ఎవరితో కొట్లాడాలి, అదైనా క్లారిటీ ఇవ్వండి. మనం ప్రభుత్వంతో కొట్లాడద్దు, మనం ఇంకా వేరే వాళ్ళతో కొట్లాడదాం, ప్రభుత్వం మనదే అని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.